నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేద ముస్లింలకు షీర్ ఖుర్మా కిట్ల పంపిణీ. రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఎస్డిఎస్డి సంస్థ. గజ్వేల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, 30 మందికి తీవ్ర గాయాలు. మామిడి రైతులకు ఎకరానికి 50,000 పరిహారం చెల్లించాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని సెల్ఫ్ డిఫెన్స్ హెల్త్ డిఫెన్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షీర్ కుర్మా కిట్లు మందమరి అదనపు ఎస్ఐ రామన్న, మందమరి ప్లస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సంజీవ్, సంస్థ అధ్యక్షుడు ఎండి కలీం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారందరూ నిరుపేదలకు పంపిణీ చేశారు. నిరుపేదల ఇంటింటికి వెళ్లి 26 కిట్లను పంపిణీ చేసి 20 కిట్లతో పాటు ఖర్చులకు 500 రూపాయలను కూడా ఇచ్చారు. సంస్థ అధ్యక్షుడు ఎండి కలీం మాట్లాడుతూ, నేను సెల్ఫ్ డిఫెన్స్ హెల్త్ డిఫెన్స్ సొసైటీ స్థాపించి 13 సంవత్సరాలు అయినా గత 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని అన్నారు. రంజాన్ నెలలో ముస్లిం సోదరులే కాక ఇతర మతాల వారు కూడా వారికి తోచిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. అలా చెప్పిన सेट वो ये बाटो ये शिरको माता सेट कौन दरा है మంచిర్యాల జిల్లా మందమరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రంజాన్ పర్వదినం సందర్భంగా కొంతమంది పేద ముస్లిం సోదర సోదరీమణులకు పెద్దపల్లి పార్లమెంట్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా కానుక ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి పవిత్ర రంజాన్ మాసంకు మొత్తం రోజులకు సంబంధించిన సరుకులను అందరూ ఘనంగా పర్వదినాన్ని నిర్వహించుకునేలా చేస్తానని తెలియజేశారు. टेंशन पड़कंडी मेरा दोस्त भाई है ये हमारा ముస్లిం పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం నాతోటైన చిరు కానుకగా మరి వారికి రంజాన్ ఈద్ సందర్భంగా వారికి సేమియా పండ్ల పంపిణీ నేను చేస్తున్నాను. నేను కోరుకునేది ఈ పవిత్ర మాసంలో ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్గా రోజాలుంటూ మరి ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నెరవేరాలి, మరి పేదవాడి యొక్క ఆశలు వాళ్ళందరి కోరికలు నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను గెలిపించినట్టయితే రానున్న రోజుల్లో ప్రతి ముస్లిం ఇంటికి 1116 రూపాయలతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి
వాళ్ళు కోరుకున్న షాప్లో వాళ్ళ బట్టలు కొనిచ్చి అదేవిధంగా ఆ మంత్కు సరిపోయే నిత్యావసర సరుకులు కూడా తెలుగుదేశం పార్టీ తరపున నా సొంత ఖర్చులతో వారందరికీ నియోజకవర్గంలో ప్రతి ముస్లిం కుటుంబానికి అందిస్తానని చెప్పి ఈ రంజాన్ సందర్భంగా వారందరినీ కోరుకుంటూ ముందుగానే మరి రేపే కనుక అడ్వాన్స్గా ప్రతి ముస్లిం సోదరుడికి ఈద్ ముబారకో రంజాన్ మాసం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ గజ్వేల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చైర్మన్ ఎర్రగొల్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మండల్ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పంగ మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసులు కూడా హాజరయ్యారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ గజ్వేల్లో ఎన్నో రకాల పనులు జరిగాయని, ఒకప్పుడు గజ్వేల్కి రోడ్డు రవాణా సరిగా లేదని, కేసీఆర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్, 3 బస్టాండ్లు, అందులో ఒకటి మోడల్ బస్టాండ్ కూడా వచ్చాయని అన్నారు. కేసీఆర్ని దేశ్కి నేత చేయాలని తమ కార్యకర్తలకు చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్నో సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్నాయని, కానీ రైతులకు ఎలాంటి సౌకర్యాలు చేయలేదన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతు బంధు, బీమా వంటి పథకాలు ఎన్నో తెచ్చారన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కార్యకర్తలకు భోజనం వడ్డించి కార్యకర్తలతో ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉంటున్న హరీష్ రావు గారిని తమ కార్యకర్తలకు సేవ చేసుకునే భాగ్యం ఈరోజు కలిగిందని భోజనం వడ్డిస్తూ ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 2 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా రాకుండా అడ్డుకుంటూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మంత్రి ఆర్థికంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని సంక్షేమ పథకాలు అయితే పెట్టారో ఆ సంక్షేమ పథకాలకి ఎలాంటి లోటు లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్థిక సంక్షేమ పథకాన్ని ఇస్తున్నటువంటి గౌరవ మంత్రి గారికి, గౌరవ మంత్రి హరీష్ రావుకి ప్రత్యేకంగా ఈ సభలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇలా రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలతో, బస్తీ దవాఖానాలతో అన్ని విధాల ఆర్థికంగా కాకుండా ఆరోగ్యంగా కూడా మరి గౌరవ మంత్రి గారు చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయం. మనం చూస్తున్నాం రోజు టీవీలలో ఏ టీవీ ఓపెన్ చేసినా ఎక్కడో ఒక దగ్గర ఉండి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు మన హరీష్ అన్న. మీరు అర్థం చేసుకోవాలి. గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్లో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసులు కూడా హాజరయ్యారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అయిన తర్వాత మైనారిటీ సోదరులకు షాదీ ముబారక్ వస్తుందన్నారు. ఏళ్ల తరబడి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పాలిస్తున్నా కూడా ముస్లిం సోదరులకు ఏ విధమైన లబ్ధి చేకూరలేదని అన్నారు. కేసీఆర్ని దేశ్కి నేత చేయాలని మనందరం కలిసికట్టుగా పోరాడదామని మంత్రి హరీష్ రావు అన్నారు. అనంతరం విందు చేసి ముస్లిం సోదరులకు, మత పెద్దలకు మనందరం ఒకటే అని నినాదం చేద్దామని కొనియాడారు.
सीएम केसीआर साहब की तरफ से आज चारों के विकास से आप सब आने के लिए मैं पहले आप सबका शुक्रगुजार करता हूं। आप सब आज एक ही बात समझ रहे हैं, पूरे इंडिया में हुकूमत की तरफ से अगर से नई कार के विकास दे विस्तार की बात बड़ी नहीं है, इसमें अपना वतन बढ़ाए, अपना इज्जत बढ़ाने के लिए पूरे कलेक्टर साहब आए, एसपी साहब आए, मिनिस्टर साहब आके अपने साथ बैठ के अपने हर मजहब का भी इज्जत करते हैं। हिंदू फेस्टिवल बकरीद दसरा है तो गरीब लोगों के लिए कपड़ा देते हैं, रमजान महीने में गरीब लोगों के लिए कपड़ा देते हैं, क्रिसमस महीने में गरीबों के लिए कपड़े देते हैं। हर मजहब का भी सीएम साहब की इज्जत करते हैं। आज सीएम साहब ने इतना अच्छा काम कर रहे कि पूरा दुनिया आके तेलंगाना में आके देख के सीख के जा रहे। हर कोई गजवेल में आ रहा है, महाराष्ट्र से, कर्नाटका से, दिल्ली से, कहीं से लोग गजवेल में आके देख के जा रहे हैं, अपना रेजिडेंशियल स्कूल देख के जा रहे हैं, अपना कालेश्वर प्रोजेक्ट देख के जा रहे हैं, गजवेल में अपना वेज नॉन वेज मार्केट देख के सीख के जा रहे लोग, अपने रोडों को देख रहे, घर घर में आज नल में पानी आ रहा, मिशन भगीरथ का वो भी देख के लोग सीख रहे हैं। ये अपना इज्जत बढ़ रहा है। लोग देखिए हर हफ्ते में कोई ना कोई एरिया से, कोई राज्य से अपने पास आके गजवेल में आके देख के दुआ दे रहे, सीख रहे। రాయపట్నం టు కరీంనగర్ ప్రధాన రహదారిపై ఎండపల్లి మండలం కొత్తపేట వద్ద ప్రైవేటు మినీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 6గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. पुलिस वाले चुपचाप खड़ा होकर देख रहा हूँ। ब्रो मंजे अरे गाड़ी ना चले ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರೂಬಿ
ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. కోరుట్ల పట్టణంలోని బీజేవైఎం మాజీ అధ్యక్షుడు కీర్తిశేషులు ప్రవీణ్ సింగ్ జన్మదినం సందర్భంగా కార్గిల్ చౌక్లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాలలో పాటు పలు గ్రామాల్లో నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో పాటి వర్షం కురిసింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలమట్టమయ్యాయి. కోతకు వచ్చిన వరిధాన్యం నేల కురిగింది. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరిధాన్యం తడిసిపోయింది. టారఫలిన్ కవర్లు కప్పినప్పటికీ ఈదురుగాలులకు ఫలితం లేకుండా పోయింది. మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద కరెంటు స్తంభాలు కింద పడ్డాయి. దీంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి, గాలులకు ఈ మామిడికాయ అంతా నేల రాలిపోయింది. దీనికి 2 రోజులైతే తెంపుతుంటిమి. దీని రేట్స్తో మాట్లాడుకున్నాం తెంపటానికి. కానీ ఈ రోజు నైట్ కురిసిన వర్షానికి, గాల్పులకు మొత్తం మామిడికాయ నేల రాలిపోయింది. దీనికి ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటూ మేము జగిత్యాల జిల్లా మెట్పల్లి వాసిని ఆదుకోమని గవర్నమెంట్ను వేడుకుంటున్నాం. ఈదురుగాలులకు మామిడికాయలు రాలి నష్టపోయిన రైతులు మామిడి తోటలను సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి, రాయికల్ మండలం మూటపల్లి, కొత్తపేట ఒడ్డెర కాలనీలో మామిడి తోటలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈదురుగాలులకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం రూపొందించిన పంటల బీమా పథకం, ఫసల్ బీమా యోజనలో భాగస్వామ్యం కాకపోవడంతో పాటు పంటల బీమా పథకం రూపొందిస్తామని నిర్లక్ష్యం వహించడంతో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత వహించి మామిడి రైతులకు ఎకరానికి 50,000 చొప్పున పరిహారం అందించాలని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పంట చేతికందే సమయానికి ప్రకృతి వైపరీత్యాలతో జిల్లాలో గురువారం రాత్రి వేసిన ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో మామిడికాయలు రాలి రైతులు నష్టపోయారన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన మామిడి తోటల రైతులకు ఎకరానికి 50,000 నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. చెల్లె నువ్వు ఇద్దరు అక్కడ చాణక్యాలు ఇంటర్ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? ఏది ఆల్కోర్సా? ఆల్కోర్సేనా మాట్లాడినా ముందు కదా మరి? హలో ఎంత తీసుకున్నాడు? రెసిడెన్షియల్ అందులో హాస్టల్ గ్రూప్ ఏంటి? సైన్స్ మ్యాథ్స్ సిఈసా? భవిష్యత్తు ఏమన్నా సైన్స్ అది మలుగూబా అంటే ఏంటి? అదే ఇప్పుడు ఈ మామిడి లాంటి వీటికి ఏదైతుందో మద్దతు ధర అనేది లేదు. ఈ మద్దతు ధర లేకపోవడంతో ఏదైతుందో ట్రేడర్ చేతిలోనే రైతు పూర్తి ఆధారపడి ఉంటాడు. ఇప్పుడు జగిత్యాల మార్కెట్ ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడు జగిత్యాలతో పాటుగా పరిసర ప్రాంతాలకు అంతటికీ ఇక్కడ సౌకర్యం ఏర్పడుతుందని చెప్పని భావించడమే. ఇప్పుడు జగిత్యాల మార్కెట్ పూర్తిగా ఢిల్లీ ట్రేడర్ల మీద ఆధారపడి ఉంది. ఆ ఢిల్లీ ట్రేడర్లు ఏం నిర్దేశిస్తే ఇక్కడ అదే కొనసాగేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇక్కడ మన ముందు కనబడేటువంటి ఒక ట్రేడర్ స్థానికుడు కనబడ్డా కానీ అల్టిమేట్గా ఈ స్థానికులను అదుపు చేసేది పనిచేసేవి ఢిల్లీ వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు పనిచేయడం జరుగుతాయి, కొనుగోలు కానీ ఇవన్నీ. ఇప్పుడు పాపం ఎలిటి రవీందర్ రెడ్డి నిన్న 33 రూపాయలకు మాట్లాడుకున్నాడు. ఇవాళ తెంపి కాయబట్టకపోవాలి. రాత్రి ఏదైతుందో ఈ ఈదురుగాలతోని దాదాపు సగానికి పైగా మొత్తం కాయ ఇట్లా పరిచినట్టు రాలిపోయింది. ఆయనకు అసలు ఇవాళ పాపం పిల్లలు 2 ఆడపిల్లలు ఉంటే స్టూడెంట్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళతో ఆయన భార్య కుటుంబ సభ్యులతో కాయ ఏరుకుంటుండు. కనీసం దీన్ని పట్టుకొని మార్కెట్ పోతే వాడు ఏమి ఇస్తాడా, 5 ఇస్తాడా, 10 ఇస్తాడా కూడా మనం ఏం చెప్పే పరిస్థితి లేదు. వాడు మనం నిర్దేశిస్తాడు తప్ప రైతు నిర్దేశించే పరిస్థితి లేదు. ట్రేడర్ రైతును నిర్దేశిస్తున్నాడు, రైతు ట్రేడర్ను నిర్దేశించే పరిస్థితి లేదు. వీళ్ళు ఈ పరిహారానికి సంబంధించి ఏదైతున్నదో వీళ్ళు పంటల బీమా పథకం, ఫసల్ బీమా యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఒకటి రూపొందించింది. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో విశ్వశాంతి హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులు అధిక సంఖ్యలో క్రీడలో పాల్గొని వారి నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించారు. వారికి ఉత్సాహాన్ని నింపే విధంగా పాఠశాల యాజమాన్యం క్రీడలు ఉత్సాహంతో పాటు శారీరక మానసిక దారుఢ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్ కల్లెడ సునీత, పాఠశాల కరస్పాండెంట్ మచ్చ గంగాధర్, లలిత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. म्यूजिक स्टाफ वाले రంజాన్ పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో మైనారిటీ సోదరులను కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్ష, క్రమశిక్షణ, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు, దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, లాలు కృష్ణ, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ పవిత్ర మాసం లోపల ఉపవాస దీక్షలు మైనార్టీ సోదరులంతా కూడా చేసి ఖురాన్ యొక్క గ్రంథస్థంని ప్రతిరోజు చదివి ఈరోజు దాన్ని పూర్తి చేసుకొని ఈ యొక్క పర్వదినాన్ని సంతోషంగా మైనార్టీ సోదరులందరూ కూడా జరుపుకుంటున్నందుకు ఇది మత సామరస్యానికి కూడా ఒక నాందిగా మనం రంజాన్ పండుగను అందరం హిందూ ముస్లిం అంతా కూడా బాయి బాయి అని చెప్పి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా నేను పరిధితో పాటు భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గం బాధ్యులుగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే చర్యలు ఉంటాయని చెప్పారు. భద్రాచలంలో త్వరలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని ఈయన తెలిపారు. ఇప్పటి నుంచి పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షుడు అరికెళ్ల తిరుపతిరావు, కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, నాయకులు బుచ్చయ్య, మాజీ మండల అధ్యక్షుడు యశోదా గణేష్, సీనియర్ నాయకులు తిప్పన్న సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ప్రతినిధులు సభ అక్కడ జరుగుతాం. జర్లబాడి సమావేశాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్సీలు, చైర్మన్స్ ఇట్లా జరుగుతాం. దానికి సన్నాహంగా ఏంటంటే 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో జెండా పండుగ కార్యక్రమం, జెండా ఎగరేసి ప్రతి ఊర్లో జెండా ఎగరేయాలి. అక్కడి నుంచి కార్యకర్తలు బయలుదేరి భద్రాచలం నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి రావాలి. 10ంటికల్లా ఇక్కడికి రావాలి. 8ంటికి 7ంటికి స్టార్ట్ చేసుకొని ఏ ఊర్లో ఆ గ్రామంలో వాళ్ళు భద్రాచలం టౌన్ లో ఒక 10 చోట్ల 12 చోట్ల మేమే ఆ రోజు ఉదయం 8కి స్టార్ట్ చేసి 10 వరకు భద్రాచలం టౌన్ లో ఒక 10-12 జెండాలు ఎగరేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మండల కమిటీ కూడా నిర్వహించారు. అట్లే అన్ని మండలాలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆల గ్రామాలలో జెండా ఎగరేసుకొని బయలుదేరి భద్రాచలం రావడం. భద్రాచలంలో ఆ రోజు ఈ ప్రతినిధుల సభ సుమారుగా ఒక 1500 మంది మా సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, అన్ని వర్గాలటువంటి వాళ్ళు, నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 1500 నుంచి 2000 మంది జన సమీకరణ ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని దానికోసమే సన్నాహ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే నియోజకవర్గానికి కూడా మొన్నటి వరకు పార్టీ ఇన్ఛార్జిగా డాక్టర్ వెంకట్రావు ఉండే. వెంకట్రావు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేద ముస్లింలకు షీర్ ఖుర్మా కిట్ల పంపిణీ. రంజాన్ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఎస్డిఎస్డి సంస్థ. గజ్వేల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి, 30 మందికి తీవ్ర గాయాలు. మామిడి రైతులకు ఎకరానికి 50,000 పరిహారం చెల్లించాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్. ఏవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.